Daily. Taste the Daily. కాల్పులు విరమిస్తాం, ఆయుధాలు వదిలేస్తాం, మావోయిస్టుల సంచలన లేఖ కేంద్ర హోంమంత్రికి పంపిన మావోలు. బీజేపీ ఆఫీసులో విమోచన దినోత్సవం వేడుకలు. జెండా ఆవిష్కరించిన రామచంద్రరావు. ట్యాంక్ బండ్ పై పటేల్ విగ్రహానికి నేతల నివాళులు. పరేడ్ గ్రౌండ్స్ లో విమోచన దినోత్సవ వేడుకలు. కేంద్ర సాంస్కృతిక శాఖ అధికారిక ఉత్సవాలు. హాజరు కానున్న రాజ్నాథ్ సింగ్. రేపటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు. వారం పాటు సభ నిర్వహించే అవకాశం. పలు బిల్లులను ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం. హైదరాబాద్ లో ఐటీ దాడులు. గోల్డ్ షాపు యజమానుల ఇళ్లల్లో తనిఖీలు. 15 బృందాలతో సోదాలు చేస్తోన్న ఐటీ. లండన్ లో బిలియనీర్లతో నారా లోకేష్ సమావేశం. వైజాగ్ పార్ట్నర్షిప్ మీట్ కు రావాలని ఆహ్వానం. ఏపీలో పెట్టుబడులకు సానుకూలతపై ప్రెజెంటేషన్. కాంగ్రెస్ ఎన్నో ప్రభుత్వాల్ని కూల్చింది. తిరిగి నిలబడింది ఎన్టీఆర్ సర్కార్ ఒక్కటే. భారతరత్న వచ్చే వరకు పోరాడతామన్న బాబు. ఏపీలో నెట్వర్క్ ఆసుపత్రుల్లో కొనసాగుతున్న సమ్మె. 3 రోజులుగా నిలిచిపోయిన ఓపీడీ సేవలు. 2000 కోట్ల బకాయిలు చెల్లించాలని డిమాండ్. అలిపిరిలో భూమనపై కేసు నమోదు. విగ్రహంపై దుష్ప్రచారం చేశారని ఆరోపణ. భక్తుల మనోభావాలు దెబ్బతీశారన్న టీటీడీ. ఏపీలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్. పలు ప్రభుత్వ విభాగాల్లో 21 ఖాళీలు. ఏపీపీఎస్సీ వెబ్సైట్ లో నోటిఫికేషన్ జారీ. అనుప్రియను కలిసిన తుమ్మల. 2 లక్షల టన్నుల యూరియా కోసం విన్నపం. కొత్తగూడెం ఎయిర్పోర్టుపై రామ్మోహన్ తో చర్చ. అందరూ కేసీఆర్ ను తలుచుకుంటున్నారు. ఓటెయ్యని వాళ్లు బాధపడుతున్నారు. చేసిన అభివృద్ధిని చెప్పలేకపోయామన్న కేటీఆర్. విశాఖ చేరుకున్న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలకి బీజేపీ టీడీపీ నేతల స్వాగతం. నేడు జీఎస్టీ సంస్కరణలపై అవగాహన సదస్సు. పాడేరులో దట్టంగా పొగమంచు. పాల సముద్రాన్ని తలపిస్తున్న మేఘాల కొండ. క్యూ కట్టిన పర్యాటకులు. శ్రీశైలం ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద. 4 గేట్లెత్తి దిగువకు నీరు విడుదల. ప్రస్తుత నీటి మట్టం 884 అడుగులు. తుంగభద్ర డ్యాం కు తగ్గుతున్న వరద. అవుట్ఫ్లో 10,000 క్యూసెక్కులు. ప్రస్తుత నీటి మట్టం 1626 అడుగులు. నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు పెరిగిన వరద. 18 క్రస్ట్ గేట్ల ఎత్తివేత. ఇన్ఫ్లో 181,000 క్యూసెక్కులు. 3 ఏళ్ల కొడుకును హత్య చేసిన తండ్రి. కుటుంబ కలహాలతో మహమ్మద్ అనాజ్ ఘాతుకం. కొడుకును చంపి మూసీలో పడేసిన దుర్మార్గుడు. ఇవాళ మోదీ 75వ పుట్టినరోజు. ప్రధానికి ఫోన్ చేసిన అమెరికన్ అధ్యక్షుడు. మై ఫ్రెండ్ అంటూ సంబోధించిన ట్రంప్. ట్రంప్ విషెస్ కు థ్యాంక్స్. 2 దేశాల పార్ట్నర్షిప్ మరింత పెరగాలన్న మోదీ. యుక్రెయిన్ యుద్ధ పరిష్కారానికి మద్దతిస్తామన్న ప్రధాని. బీహార్లో తేజస్వి అధికార యాత్ర. మెరుగైన విద్య ఆరోగ్యం కావాలన్న నేత. నిరుద్యోగ సమస్యపైన ఫోకస్. ఆసియా కప్ లో బంగ్లాదేశ్ కు 2వ విజయం. 8 పరుగుల తేడాతో అఫ్ఘాన్ పై గెలుపు. గ్రూప్ బి లో కీలకంగా మారిన లంక వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్.